నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీ నాగ్ నరహరి శెట్టి. నారాయణపేట జిల్లా కోస్గి పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. కొత్తగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం గ్రామ పాలనపై దిశానిర్దేశం చేస్తూనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఘాటైన విమర్శలు చేశారు. ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఇది గట్టి ప్రతిస్పందనగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాదు కేసీఆర్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 10 ఏళ్ల పాలనలో పాలమూరు ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారని, ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. ప్రజలకు నీళ్లు రాకుండా అప్పులు మాత్రం మిగిల్చారని ఆయన విమర్శించారు. ఇటీవల కేసీఆర్ తోలు తీస్తా అంటూ మాట్లాడటాన్ని ప్రస్తావిస్తూ అవి స్థాయి లేని వ్యాఖ్యలని మండిపడ్డారు. ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడకుండా బెదిరింపు భాషలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. రాజకీయంగా సవాళ్లు విసురుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో ఏ అంశంపైన చర్చకు సిద్ధమని, కాళేశ్వరం, జలాల అంశం, ఫోన్ ట్యాపింగ్ వంటి విషయాలపై బహిరంగంగా చర్చిద్దామని ఆయన డిమాండ్ చేశారు, పిలుపునిచ్చారు. బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, ప్రజల మద్దతుతోనే తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక అంతేకాదు, నేను రాజకీయాల్లో ఉండంగా మళ్ళీ కేసీఆర్ సీఎం కానివ్వనని ఆయన శపథం చేశారు. నిన్ను జైల్లో వేయాల్సిన అవసరం లేదని, నువ్వే ఫామ్ హౌస్ను ఒక బందీఖానాగా చేసుకుని అక్కడే శిక్ష అనుభవిస్తున్నావంటూ ఎద్దేవా చేశారు ఆయన. అంతేకాదు, కేసీఆర్ను ఉద్దేశించి రేవెట్టేశారనడంలో అతిశయోక్తి కాదేమో. రేవంత్ అనంత పని చేస్తారా? బీఆర్ఎస్ ఖతమైనట్లేనా? దీనికి బీఆర్ఎస్ స్పందన ఎలా ఉండబోతుంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు, కాంగ్రెస్ నేత మనతో అందుబాటులో ఉన్నారు జూమ్ కాల్లో. అదేవిధంగా బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు అందుబాటులో ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా కాంగ్రెస్ నేత, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారితో మాట్లాడదాం. సాయి కుమార్ గారు నమస్తే సార్. నమస్తే. నమస్తే అండి. సాయి కుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటల్ని ఏ రకంగా చూడాలి? నిజంగానే బీఆర్ఎస్ పని ఖతమైనట్లేనా, లేదంటే మీ కాంగ్రెస్ నేతల్లో, యువతలో ఉత్సాహాన్ని నింపేందుకు రేవంత్ రెడ్డి గారు అలా మాట్లాడారనుకోవాలా? నేను ఏమంటున్నానంటే, ఈ మీడియా సమక్షంలో మీడియా పత్రికగా మాట్లాడుతుంటే 2023 డిసెంబర్ 3న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుండు సున్నా వచ్చింది. ఆ తర్వాత మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ పెట్టలేదు. మొన్న జూబ్లీస్ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో దాదాపుగా బీఆర్ఎస్ పార్టీని పొందడం జరిగింది తెలంగాణ ప్రజానికం. దీనికన్నా నిదర్శనం మీకు ఏం కావాలి? ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అహంకారంగానే మాట్లాడుతున్నారు. ఎందుకు, ఏమిటి? రాష్ట్రంలో రాజకీయ విధంగా ఉన్నాయి, గత 10 సంవత్సరాలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా కలుస్తున్నాయి. గతంలో మంత్రులు కూడా ముఖ్యమంత్రిని కలిసే సమయం ముఖ్యమంత్రి లేకుండే, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వార్డు మెంబర్ ని సర్పంచ్ కలుస్తున్నారు. ఇదే తెలంగాణ రాష్ట్రం నుండి ప్రజాపాలనకు నిదర్శనం. గతంలో విఆర్ వ్యవస్థని, సర్పంచ్ల వ్యవస్థని రద్దు చేయడానికే మన కేసీఆర్ కుట్రలు చేసిండు. సర్పంచ్లకు నిధులు లేరు. సర్పంచ్లు ఇందిరాబాద్ దగ్గర ధర్నా చేసిర్రు, చెక్ పవర్ కట్ చేసిర్రు, సర్పంచ్లను కేవలం డమ్మిగా చేసే ప్రయత్నం చేసిర్రు. దీనికన్నా ఇంకేం కావాలి చెప్పండి? బీఆర్ఎస్ పార్టీ చేసిన అక్రమాలకు మీకు ఉదాహరణ. మేము ఎక్కడ కూడా అధికార దర్పాన్ని ఈ పంచాయతీని చూపించామా? గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు పంచాయతీనికి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఏ సభ్యుని కూడా, వార్డు మెంబర్ని కూడా నామినేషన్ ఏమీ 2021 సంవత్సరంలో. ఇప్పుడు మేము చెప్తున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాపాలన ఉన్నాం కాబట్టి ఎన్నికలు సజావుసంగా ముందుకెళ్ళాం. మీరు ఇప్పుడు కూడా అహంకారంగా మాట్లాడి తోడుకాలు తీస్తా అని మాట్లాడితే తెలంగాణ ప్రజలు మీరు తోలు తీసిర్రు. అది మర్చిపోకండి బీఆర్ఎస్ నాయకుల, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థ.
అంటే కేవలం సాయి కుమార్ గారు ప్రధానంగా చూసుకుంటే గతంలో కేసీఆర్ ఇలాంటి ఘాటైన వ్యాఖ్యలు చాలానే చేశారు. రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి, అంత గతంలో ఆయన కూడా ఘాటు వ్యాఖ్యలు ప్రతిస్పందించిన దాఖలాలు అయితే ఉన్నాయి. కానీ సామాన్య జనాల్లో ఈ రకంగా ఘాటైన వ్యాఖ్యలు చేయడం ద్వారానే కదా కేసీఆర్ని పక్కన కూర్చోబెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అంత ఘాటుగా ప్రతిస్పందించాల్సిన అవసరం ఏంటి అని చెప్పే రాజకీయ విశ్లేషకులకు మీరేం చెప్తారు? అంటే నిజంని వాళ్ళు కప్పుపుచ్చేసి అబద్ధాన్ని రాజ్యం మీద ప్రయత్నం చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ యొక్క నైజం అది. ఆ నైజాన్ని ఈ విధంగా తిప్పుకొడితే కానీ వాళ్ళకు బుద్ధి రాదు. వాళ్ళు అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి నిజం మనము దాచితే, నిజం మనము వ్యవహారం చేయకపోతే అబద్ధం రాజ్యం మీద ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వారికి తగ్గ జరిగింది. వారు మంచిగా మాట్లాడతారు ఎవరైనా కానీ. మీరు మంచిగా మాట్లాడకుండా మమ్మల్ని అంటే మంచిగా మాట్లాడతారు. మీరు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినారు, అప్పుడు కూడా ఇదే చిల్లర మాటలు. మాట్లాడే ముందు ఎవరితో మాట్లాడుతున్నాము తెలంగాణ ప్రజలకు చూస్తున్నా తెలియదా అప్పటి మాజీ ముఖ్యమంత్రి గారికి? ఆయన ఎట్లా మాట్లాడుతున్నారంటే 2 సంవత్సరాలు ఏం చేసిండు? అసెంబ్లీకి రాడు, ఎన్నికలకు రాడు, అలా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన హస్తం బయటికి రాడు. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్లకు అప్పులకు తీసుకువచ్చి ఇప్పుడు మొత్తం మాట ఎట్లా చెప్పండి? రైట్. మాట్లాడండి. ఆయన తోలు తీస్తా అన్నందుకు, నేరం చేసినందుకు శిక్షగా రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రతిస్పందించారు. చర్యకి ప్రతిస్పందన ఉంటుంది అంటారు మీరు? నేనేమంటారు అంటే అండి, ఆయన మాట్లాడిన విధానానికి సీఎం కాబట్టి చూడండి. ఆయన ఎట్లా ఏమంటారు అంటే ఫ్రస్ట్రేషన్ ఎవరిది? ఈ పెద్ద మనిషిది, ఈ మాజీ పెద్ద మనిషిది ఫ్రస్ట్రేషన్, అహంకారపు అజ్ఞాన ఫ్రస్ట్రేషన్. తెలంగాణ రాజ్యానికి నేనే మన మొత్తం ఈ సంస్థానానికి నేనే అనుకున్నాను కాబట్టి నేను చెప్పింది నడుస్తుండే. కానీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయినారు కాబట్టి ఆయన జీర్ణించుకోలేక ఏదో ఎప్పుడైనా కానీ ముఖ్యమంత్రి గారి ఆయన హోదాకి కూడా ఎప్పుడు 10 ఏళ్ళు పనిచేయలేని కల్లకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇప్పుడు వచ్చేసి ఎట్లా మాట్లాడుతున్నారంటే అంటారు ఆయన శుద్ధపూస, అంత పెద్ద శుద్ధపూస మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు సౌత్ ఇండియాలోనే పవర్ఫుల్ సీఎం. ఇప్పుడైనా ఆయన ఎట్లా ఊరుకొని చెప్పండి. ఇంకొకటి, ఆయన చాలా సీరియస్గా శపథం చేశారు. నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు మళ్ళీ మీ బీఆర్ఎస్ కానీ కల్వకుంట్ల కాలకొట్ట విశేషం లాంటి కుటుంబాన్ని రానియని అన్నారు. ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వచ్చే? నిజంగా మరి అంత చేసేయగలిగే వాళ్ళు అయితే నిజంగా అలా ఉండగలుగుతారంటారా? ఇది ఇవ్వటం వెనక ఒక బెదిరిద్దాం అనుకున్నారా, లేకపోతే మమ్మల్ని బెదిరిస్తున్నారు కాబట్టి మేము కూడా అలా మాట్లాడాలనుకున్నారా? అసలు రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడి ఉంటారు? నిజంగా అలా చేయగలరా మీరు? అంటే కాలకోట విషయం వల్ల తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉండడానికే నేను చెప్పిన మాట చెప్పుకోవచ్చు. వీళ్ళు రాజ్యాంగాన్ని మార్చే వాళ్ళు, ప్రజల సమస్యలను ఎప్పుడు పట్టించుకొని వాళ్ళు, ప్రజా సంఘాలను గౌరవించని వాళ్ళు, ప్రజా నిర్ణయాలు గౌరవించని వాళ్ళు, అదేవిధంగా ఉద్యమకాలను అగౌరవపరిచే వాళ్ళు, నిరుద్యోగులను ఇబ్బంది పెట్టే వాళ్ళు, రాజ్యాంగ విలువని ఏ కోశాన కూడా పట్టించుకొని వాళ్ళని తెలంగాణ రాష్ట్రం నుంచి రానియమని చెప్పడం జరిగింది. ఇందులో తప్పేముంది? రైట్. సాయి కుమార్, చెప్పండి. మీరు గత 10 సంవత్సరాలు చేసిన చిట్టాలు రాసుకుంటూ పోతే రామకోట అంతా చెప్పుకుంటూ పోతే మహాభారతం అంతా ఉన్నాయి. ఇంకా కేవలం 2 పేజీలు మాత్రమే ముఖ్యమంత్రి చదివ జరిగింది. ఇంకా బుక్ ఇంకా బాకీ ఉంది. ఇప్పుడు ప్రతిరోజు పొద్దున్నలో సోషల్ మీడియా మాట్లాడుతుంది, బీఆర్ సోషల్ మీడియా మాట్లాడుతుంది. వాళ్ళకు వచ్చిన 1600 కోట్ల రూపాయలతోనే వచ్చే ఆదాయంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోసం దాదాపు 40 నుంచి 50 యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకున్నారు. పొద్దున్నలోగానే మధ్యాహ్నం, సాయంత్రం, అర్ధరాత్రి, అపరాత్రి ఏ సమయం సందర్భం లేకుండా పొద్దున్నలోగానే కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అబద్ధాలు ప్రచారం చేసే బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు శుద్ధపుత్తలుగా మాట్లాడడం అంటే చాలా చాలా అశ్చర్యంగా ఉంది, నవ్వొస్తా ఉంది, గాలి వేస్తా ఉంది. మీలాంటి దుర్మార్గులు మాట్లాడే మాటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సరైన సమాధానం చెప్తూనే ఉంటారు. మీరు ఎట్లా మాట్లాడిన అట్లే మాట్లాడతారు. మీరు రాయితం కొడితే ఆయన రప్పతం కొడతాడు, మీరు చిన్న రాయితం కొడితే పెద్ద రాయితం కొడతాడు. అయితే మాత్రం పక్కా. ఎస్ అంటే చిన్న రాయితో కొట్టినా కూడా పెద్ద రాయితో కొడతారు. కొట్టడం అనేది ఆపాలి, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధంగా స్పందిస్తారని మీరు అంటున్నారు. ఇంకొకటి కూడా మాట్లాడారు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ బలం ఇప్పుడు మాధవరం కృష్ణారావు కానీ లేదంటే హరీష్ రావు కానీ మరో 2 పేర్లు చెప్పి వీళ్ళే బలం అన్నట్టుగా మాట్లాడారు. దానిలో ఏమనాలి? దానిలో ఏమైనా ఆంతర్యం ఉందా? రాజకీయ కోణం ఉందా? నేనేమంటానంటే ఇప్పుడు చూడొచ్చు,
కల్లకుంట్ల చంద్రశేఖరరావు, కల్లకుంట్ల తారక రామారావు, తన్నీరు హరీష్ రావు, అదే విధంగా మన మాధవరం కృష్ణారావు, అక్కడ పోతే కోట్ల విద్యాసాగర్ రావు, అక్కడ పోతే కోట్ల మన మన ఆయన పేరు కోట్ల ఎమ్మెల్యే వాళ్ళు, మొత్తం ఈ వ్యవస్థ అంతా అతలాకుతలం చేసి ఇక్కడ చేసే మన నవీన్ రావు కానీ వీళ్ళందరూ ఒక ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకునే ప్రయత్నం చేశారు. వీళ్ళ వల్ల తెలంగాణ రాష్ట్రం ఆగమైందని చెప్పి స్పష్టంగా అందరికి అర్థమని చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల కబంధ హస్తాల నుంచి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాపాడారు. అందుకోసమే రేవంత్ రెడ్డి చెప్పిన నేను ఇంటి పెద్ద కొడుగా పనిచేస్తూనే ఉంటాను, నేను ఎప్పుడు మీ ఇంటి మనిషిని అని చెప్పడం జరిగింది. మీరు ఎప్పుడు చూడొచ్చు, గతంలో 10 సంవత్సరాల్లో ఏ వార్డు మెంబర్ ని కూడా, ఏ సర్పంచ్ ని కూడా అప్పటి ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్లు చంద్రశేఖరరావు గారు ఇప్పుడు కలిశారా? అప్పుడు మంత్రులకే దిక్కు లేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వార్డు మెంబర్ని, సర్పంచ్లని, ఎమ్మెల్యేలని, కౌన్సిలర్ని, జిల్లా పరిషత్ మెంబర్లని, ప్రతి ఒక్క సామాన్య ప్రజలను కూడా కలిసే విధంగా ప్రజాపాలన ముఖ్యమంత్రిగా, ప్రజాప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఆయన పనిచేస్తారు. కాబట్టి గర్వపడుతున్నాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గర్వపడుతున్నాం, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యునిగా రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు. మేము ముందెత్తున్నాము, మీ కాళ్ళకోట విషయం నుంచి, మీ కల్వ కుంట్రల విషయం నుంచి, మీ కల్వ కుట్రల కుటుంబాల నుంచి తెలంగాణ 4 కోట్ల ప్రజలు నేను కాపాడి తీరుతాను, నేను ఇంటి పెద్ద కొడుగా పనిచేస్తాను అని చెప్పి పనిచేస్తూనే ఉన్నారు. చెప్తున్నాము, గతంలో 10 సంవత్సరాలకు ఈ 2 సంవత్సరాలకు ఎంతో తేడా ఉంది. అది గమనిస్తున్నారు తెలంగాణ ప్రజలు మేధావులు, వ్యవహారం చేసేవాళ్ళు. కాబట్టి మీ మేధావి వర్గాన్ని నేను ఇష్టమని వాడుకుంటానని చెప్పి కల్వకుంట్ల ప్రతి విషయాన్ని వాళ్ళు తిప్పికొట్టి ప్రజాపని తీసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చే 10 సంవత్సరాలు మీకు చెప్తాను, 14 సంవత్సరాల వనవాసం బీఆర్ఎస్ పార్టీకి, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. ఈ 15 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టిరు. ఈ 14 సంవత్సరాలు ఇంకా 13 సంవత్సరాలు ఇంకా ఉండాల్సిందే. రైట్. సాయి కుమార్ గారు, మీరు అందుబాటులో ఉండండి, మళ్ళీ మాట్లాడితే వెంటనే మనతోటి అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే సార్. నమస్కారం లక్ష్మణ్. రామ్మోహన్ గారు, మీతో మాట్లాడే ముందు రేవంత్ రెడ్డి గారి ఒక 2 బైట్స్ ప్లే అవుతాయి, చూద్దాం. గెలిచిన 12,706 మంది సర్పంచులకు నేను సూచన చేస్తున్నా, ప్రత్యేకంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు యథావిధిగా మీ గ్రామాలకు వచ్చే నిధులు కాకుండా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి నిధి నుంచి మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షలు నూతన సంవత్సరంలో మీకు ఇచ్చే బాధ్యత నాది అని ఈ వేదిక మీద నుంచి తెలిసినాం. ఇవాళ మీ గ్రామంలో ఎవరికైనా రేషన్ కార్డులు రాకపోతే గ్రామ సర్పంచులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇల్లు తిరగండి, పేర్లు రాసుకోండి, ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దాంతో మీకు గ్రామాల మీద పట్టు పెరుగుతుంది. ఇవాళ చెప్తున్న మీడియా మిత్రులారా రాసుకోండి, 2029 ఎన్నికల్లో 2/3 మెజారిటీ మన సీట్లు ఒకవేళ 119 ఉంటే 80కి పైగా సీట్లతోని 2029లో మా ప్రభుత్వం ఏర్పాటైంది. ఒకవేళ 153 సీట్లయితే 100 పైగా సీట్లతోని 2/3 మెజార్టీతోని తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం. ఇది మా ఎలా చూడాలి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని రామ్మోహన్ గారు? లక్ష్మణ గారు, మీకు అట్లాగే ఇప్పుడు సాయి కుమార్ గారికి, రామ్మోహన్ గారికి, పెద్దలు పాపిరెడ్డి గారికి, అదే అమ్మాని నమస్కారం. ఎందుకంటే వాళ్ళిద్దరు గొడవ పడితే పడండి, నేను పాపిరెడ్డి గారు కొన్ని వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇవాళ గొడవ దేని మీద జరుగుతుంది చూస్తున్నాం కదా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు బయట మీద మొదలు మాట్లాడుతాను. నేను రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఏదైతే మేజర్ పంచాయతీలకు 10 లక్షలు, మామూలు పంచాయతీలకు 5 లక్షలు ఇస్తా అన్నారు. అది ఎస్టీఎఫ్ ఫండ్ అంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ అన్నారు. దాన్ని ఆహ్వానించాలి మనం పాజిటివ్. ఇట్లాంటివి మాట్లాడితే మంచిది అంటున్నాను. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి 3,300 కోట్లు రావుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తంలో గతంలో 10 ఏళ్ల కొంత ప్రభుత్వం ఇచ్చింది. అట్లానే ఈ ప్రభుత్వం కూడా అది రాష్ట్ర ప్రభుత్వం వాటాగా అంతే మొత్తం విడుదల. ఇవి కాకుండా అదనంగా ఇస్తా అన్నారు ఎస్టీఎఫ్ ఫండ్స్. దానికి స్థానిక ప్రభుత్వాలకు ఈ 2 ఏళ్లుగా ఒక్క నిధుల్లో రూపాయి లేదు. 2 ఏళ్లుగా ఖాళీ ఉన్నాయి. కనుక ఇప్పుడు వట్టికొండ కాడు మేల్కొన్నట్టు కాకుండా 5 లక్షలు 10 లక్షలు ఇస్తా అన్నారు. దాన్ని ఆహ్వానిద్దాం. ఇది పాజిటివ్ వార్త. ఇక దీనికి వస్తాను నేను. గతంలో మన
అబ్దుల్ కలాం గారట శాస్త్రవేత్తగా ఉన్నప్పుడు అమెరికాకు పోయిండట. అమెరికా ఇజ్రాయెల్ పోయిండట. ఇజ్రాయెల్ పోతే ఇజ్రాయెల్లో ఒక హోటల్ రూమ్ ఇచ్చిన ఆయన ప్రాపర్, ఎందుకంటే రాష్ట్రపతి కాదు కదా. అక్కడ పెద్ద రాజకీయ దుమారండే గిట్లా తిట్టుకోవడం పెట్టుకుని దాన్ని మొత్తం తెల్లారికల్లా ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఉందండి. ఆయన అనుకున్నాడు తెల్లారి ఈ రాజకీయ గొడవ అంతా గొడవ అంతా పత్రికల్లో వస్తాను ఊహించిందట. దాదాపు 30 ఏళ్ళ క్రితం చెప్తున్నాను. తెల్లారి పేపర్లో మాత్రం హెడ్ లైన్స్ ఏమవుతుందట అంటే ఇజ్రాయెల్లో నీళ్లు తక్కువ ఉంటాయి కదా, ఇజ్రాయెల్ నీటి కొరత ఉంటుంది, నీటికి చాలా కష్టం ఉంటుంది. అక్కడ ఒక రైతు డ్రిప్ ఇరిగేషన్ 35 ఏళ్ళకి డ్రిప్ ఇరిగేషన్ పెద్దది కదా, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా తక్కువ నీళ్ళతో ఎక్కువ పంట పండించినట్టు ఆ వార్త హెడ్ లైన్ వచ్చినారు. మొత్తం అంతా రైతు గురించి, రైతు విజయం గురించి రాసింది. అది వార్తలు. ఇవాళ నిన్న నుంచి ఇది మాట్లాడుతున్నాను, 20 టీవీలో మాట్లాడింది ఇప్పటి వరకు. అసలు విషయం విడిచిపెట్టి నిన్న అద్భుతంగా 6100 మన టన్నుల బరువుతోని, మనకు ఏదైతే 6100 కిలోలతోని ఉపగ్రహం విడిస్తే ప్రపంచం అంతా హర్షిస్తున్నది. దాని గురించి మనం మాట్లాడాలి, ఈ విషయాలు మాట్లాడతాం, తన్నుకుంటూ తిట్టుకుంటూ మాట్లాడతాం. అందుకని మీడియా కూడా ఏమైందంటే అసలు అభివృద్ధి చెందాల్సిన విషయం మాట్లాడకుండా ఈ మాట్లాడుకుంటాం. దురదృష్టమే, తప్పదు, ఎందుకంటే సమాజంలో మాట్లాడతాం. ఇక్కడికి వస్తాను నేను. ఎప్పుడు కూడదు అండి, గత 10 ఏళ్ళుగా ఆయన ఏం చేసిండు, ఇప్పుడు 2 ఏళ్ళుగా ఏం చేసింది చర్చ జరుగుతున్న క్రమంలో 2 మాటలు కేసీఆర్ గారు అంటే 20 మాటలు వినాలి, ఇంతే తేడా ఏం లేదు. ఇంతకుముందు సాయి కుమార్ గారు చెప్పారు కదా, మీరు చిన్నరాయి అయితే మీరు పెద్దరాయి. నేను దానికి గుర్తులో సామెత ఉంది, ఈడ్సే మారేతో పత్తర్సే మారుతా అని. నువ్వు ఇటుకతో కొడితే నేను దౌత్తో కొడతా, అంతే వస్తుంది కదా, రాజకీయం వస్తుంది కదా. ఇప్పుడైతే ఇలా నేను 2 అంశాలు చెప్తున్నా ఇద్దరికి కూడా. ఒకనాడు ఎప్పుడైనా అహంకారము, అవినీతి, కుటుంబ అవినీతి, కుటుంబమే పాటించిన కథం చూస్తే రెండోసారి అవకాశం ఇచ్చినా 10 సంవత్సరాలు చూసినాక వాళ్ళు ఇంట్లో కూర్చొని పెట్టిండ్రు. ఇదే అహంకారంతో నిజావినిత్వం పోతే మీరు 2 ఏళ్ళు ఇదే పని చేస్తే మిమ్మల్ని కూడా ఇంట్లో కూర్చొని పెడతారు అనుకుంటారు. ఇంకొకటి, ప్రజల తీర్పును అవమానించడం కాకపోతే కాళోజీ నారాయణరావు గారు ఎప్పుడూ చెప్పిండ్రు, కాలం రాగానే కాటేసి తీర్థమని. స్పష్టంగా ప్రజల నిర్ణయం, ప్రజలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు గెలిపించారు ప్రజలు, వాళ్ళ పాలన బాగాలేదని ఇంట్లో కూర్చొని పెట్టిండు కదా. మీరు అదే పని చేసి అదే మోటు పదాలు వాడి అదే కేసీఆర్ మాటలు మీరు నడిచి మిమ్మల్ని కూడా అంతే కూర్చొని పెడతారు. ఇంకోటి, శత్రుశేషము రుణశేషం చేసుకుందామని కేసీఆర్ గా ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ 21 మంది కలిస్తే 13 మంది చేర్చుకున్నారు మొదటిసారి, రెండోసారి 19 వేస్తే 12 మంది చేర్చుకున్నారు. తెలుగుదేశాన్ని మింగేసిండ్రు, కాంగ్రెస్ మింగేసిండ్రు, అట్లానే వైసీపీ, మన పిఎస్పీ, ఆఖరి తెలుగుదేశం అని మింగేసేసిండ్రు కదా, చూసాం కదా మనం. అప్పుడు ఒక్క బీజేపీ 5 ఉంటే ఎవరు పోలేదు, ఆఖరి సిపిఐ ఎమ్మెల్యేలను కూడా చేర్చుకున్నారు. ఏమైంది, రెండోసారి కూడా మళ్ళీ అవకాశమే అదే పని చేసిండ్రు. అదే పని మీరు చేస్తున్నారు కదా. ఇప్పుడు మీకు ఏదైతే తప్పు అవుతుందో అదే పని మీరు చేస్తున్నారు కదా. ఇప్పుడు రామ్మోహన్ గారు అటు పక్కన సాయి గారు ఎదురైంది అనుకోండి, నమస్కారం రామ్మోహన్ గారు అని సాయి అని, సాయి రామ్మోహన్ నమస్కారం రామ్మోహన్ గారు ఆయన అని, ఇద్దరు పక్కన పోతే ఇద్దరు మర్యాదస్తులు వేస్తే 3 పాటలు అయితే అట. ఇప్పుడు ఇద్దరు మర్యాదస్తులు కాదు, ఇద్దరు గుద్దుకుంటున్నారు. సమస్య అక్కడ వస్తుంది కదా, జరుగుతుంది కదా. ఆయన ఎందుకు ఇంట్లో కూర్చొని పెట్టిన మనం అర్థం చేసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఈ మాట మాట్లాడారు. ఆయన 2 అన్నాడు, ఏమన్నాడు, తోలు తీస్తా అన్నట్టు అన్నాడు. ఇప్పటిదాకా ఓ లెక్క, రేపటి నుంచో లెక్క అన్నాడు. విపరీత పంచాంగం ఆయన ఎట్లాగూ కొంచెం ఓల్డేటెడ్ అవుట్డేటెడ్ అయిపోయింది. ఆయన 4 మాటలు మాట్లాడిండు. కానీ రేవంత్ రెడ్డి గారు ఆమె అంటే నేను 10 నిమిషాలు స్పందించినప్పుడు చాలా బాగా మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు. అయ్యా కేసీఆర్ గారు, రోడ్ల మీద కాదు, ఇంకా ఆర్టీఆర్ఎస్ లో కాదు, మీరు పార్లమెంట్ అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో మంచి చర్చ చేస్తున్నాం, మీ మర్యాదకు భంగం కలిగించను, మిమ్మల్ని ఏ మాట అనను అని మాట అన్ని స్వాగతించడం అంటున్నాను. నిన్న కొడంగల్ చూసిన కదా సవటి ఏంటి, కేసీఆర్ నామస్మరణ మానుతే మాత్రమే కాంగ్రెస్ పార్టీ బాగుపడతారు. నేను వాడు కూడా చెప్తున్నాను, కొంత కర్కశంగా ఉన్నాడు. కేసీఆర్ నామస్మరణ ఎన్ని రోజులు చేస్తే ఇంకా 2 ఏళ్ళు అయిపోయింది కదా. ఆయన ఇంట్లో కూర్చొని పెట్టిన ప్రజలే, మిమ్మల్ని ఇంట్లో కూర్చొని పెట్టుకొని చూడాలంటే 2 సలహాలు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో దుర్మార్గం నడుస్తుంది. మీరు ఒక్క మాట అంటున్నారు, ఆయన ముఖ్యమంత్రి మొన్నటి దాకా మీరు ముఖ్యమంత్రి, మీ స్థాయికి తగ్గట్టు ప్రవర్తిస్తారని అంటున్నారు. ఆయన అప్పుడైనా ఇప్పుడైనా మీకు అంటున్నారు. మీరు దాన్ని సాగు చేసుకొని వాళ్ళు అట్లా చేస్తే మేము కూడా ఇట్లా చేస్తామంటే ఇద్దరు మధ్య నా ప్రజలు చూస్తుంటారు కదా, నేనన్నా ఎన్నికలు వచ్చినప్పుడు పెడతారు అంటున్నారు. 2 విషయాలు చెప్తున్నాను. ఇప్పుడు మీరు అన్నారు కదా, చింతమడకలో కీర్తి చెందాడతాం, చింతగడతాం అన్నారు. నేను ఇప్పుడు దీని ఏమో సోషల్ మీడియాలో ఏమొస్తుంది, నీ కొడాలలో కోదండం వేస్తాం అంటుంది ఒకడు. ఏమంటావు, కోదండం అని చాలా మందికి ఇప్పుడు తెలియదు, పాఠాల్లో తెలుస్తుంది. కోదండం వేస్తాం అంటుంది అంటే ఎత్తిప్రాస కలపడానికి నువ్వు చింతమడకలో చీల్చి మనకు చింతగడతామని అంటే కోదండం వేస్తుంది ఏంటంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఇటువంటి మాటలు నాకు బాధ అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఉండొచ్చు, రేపు ఇంకోటి ముఖ్యమంత్రి, మనందరూ ముఖ్యమంత్రి అండి. ఓటు వేసిన వాడికి, ఓటు వేయని వాడికి కూడా నువ్వు అని అనిపిస్తుంది ఎందుకు చేస్తున్నా, ఆయనే అనిపించుకుంటున్నాడు అనమన్నాడు. ఇప్పుడు 20 మాటలు మాట్లాడింది కదా ఈయనే, అవన్నీ మనకు నా నోటితో అనలేకపోతున్నా, ఎందుకంటే ఇది కావాలని చెప్తున్నా. ఇది ఎత్తిప్రాస కలుస్తుందని వాళ్ళు అన్నాడు. ఒక మాట చెప్తాను లక్ష్మణ్ గారు, ఇప్పుడు జరగాల్సింది ఏంది, అసెంబ్లీ సాక్షిగా నీళ్ల మీద, నీళ్ళజాల మీద చర్చ జరగాలి. దానికి మాట్లాడదామా,
లేకపోతే ఇవాళ ఒకరి మీద ఒకరి ఆరోపణలు చేసుకుంటుంటే పోతే ఏం మాట్లాడదాం అంటున్నాను నేను. ఇది తప్పు కదా. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఏమైంది అంటే మీరు తిట్టుకుంటుంటే చూస్తున్నా అల్లకాల పంచాయతీ అంటారు, ఇద్దరు తిట్టుకుంటే ఎవరు లాభపడతారని. ఒక అట్లా ఉంది. Yes, sir. రామ్మోహన్ గారు, ఒక రాజకీయ విశ్లేషకులుగా మీరు స్పందించింది బాగుంది. బట్ కానీ రాజకీయాలు నేటిలో ఇలాగే జరుగుతున్నాయి అని ప్రజలు అనుకునే పరిస్థితి లేదంటారా? ఇంకోటి ప్రధానంగా ఎవరైనా ఇప్పుడు నిప్పు పట్టుకుంటే చెయ్యి కాలంగా ఏం చేస్తాం, చెయ్యి వెనక్కి తీస్తాం. ఇది అసంకల్పిత ప్రతీకార చర్య అని భావిస్తాం. అదేవిధంగా ముందు మాట్లాడిన వాళ్ళది దానిలో తప్పని మనం అనుకోవచ్చా? ముందు ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పటిదాకా రెండేళ్ళ నుంచి వీళ్ళు మాట్లాడు. మన అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పేరు తీయకుండా ఎన్నడన్నా ఉన్నాడా ఇప్పటిదాకా? ఎవరు మాట్లాడుతున్నారు? ముందెవరు చెంది ఇప్పుడు ఏమైందంటే మన సత్యనారాయణ గారు ఇప్పుడు రాజుగారి పెద్ద పేడ మంచిదంటే చిన్న పేడ మంచిది కాదన్నట్టు వస్తుంది కదా నాలాంటి వాడు మాట్లాడితే. అందుకని ఏమంటున్నా అంటే ఎవరు ముందు అనేది కాదు, ఈ రెండు తప్పే అంటున్నా నేను. ఇంకో మాట చెప్తున్నాను, కేసీఆర్ గారిని వచ్చే జన్మలో అధికారం రానియా నేను అని అంటే మీరెవరండి? ప్రజల తీర్పు కదా. వాళ్ళు ఇంట కూర్చుని ప్రజలు మీరు కాదు కూర్చుని ఆల్టర్నేట్ గా మిమ్మల్ని ఎన్నుకున్నారు అంతే. వాళ్ళు తప్పు చేసిన మిమ్మల్ని ఎన్నుకున్నారు. కూర్చుని పెట్టమంటే గతంలో కేసీఆర్ గారు ఇదే అహంకారంతో పోయింది. ఏమన్నాడు? మూడోసారి కూడా తెలంగాణ ప్రజలకు దిక్కు లేదు, నేనే వస్తా అనుకున్నాడు. ఏమైంది చూసారు కదా. మీరు కూడా ఇదే అహంకారంతో పోతే మీ పని కూడా అదే అంటున్నాను. మీరు ఇప్పుడు ఆయన రానియాలి మీరు వస్తాను పని చేయండి. అసలు ఇంకోటి ఏంటంటే మీ అధికారం వస్తుందా రాదా మాకెందుకండి? 3 ఏళ్ల తర్వాత నువ్వు గెలుస్తావా ఇంకెవరు గెలుస్తారా? మీ ఆయన రాని అంటే బీజేపీ గెలుస్తుండొచ్చు, మనకేం తెలుసు? అంటే మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ ప్రజల ఓటును అవమానిస్తున్నారు అంటున్నాను. మాట్లాడిన విషయం వేరే ఉన్నది. నేను చెప్పిన పంచాయతీ సర్పంచ్లను మంచి అభినందించారు, రేపు పైసలు ఇస్తారని మంచిది అంటున్నాం. అక్కడ ఈ ప్రసక్తి అవసరం లేదు అంటున్నాను. ఇప్పుడు రేపు అసెంబ్లీ జరగబోయేది చర్చ కాదు, రచ్చ జరుగుతుంది. ఈ రచ్చ విందామా రచ్చ చూద్దామా అంటున్నాను. ఇద్దరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి తెలంగాణ ప్రయోజనాల పట్ల మీరు స్పందించండి. తెలంగాణకు నీటి విషయంలో అన్యాయం జరుగుతున్నది, దాని విషయంలో స్పందించండి. ఇప్పుడు ఏమైతే తెలుసా మీకు? 10 ఏళ్ళ వాళ్ళ పాపం అని వీళ్ళు అంటారు, 2 ఏళ్ళ పాపం వీళ్ళు అంటారు. ఈ 12 ఏళ్ళ అవసరం లేదు. రేపు పొద్దున అసెంబ్లీ సాక్షి ఏం జరగాలంటే తెలంగాణకు నీటి అన్యాయం ఏం జరిగింది, దాని మీద ఎవరి బాధ్యులు అవసరం లేదు. వాట్ నెక్స్ట్ ఏం చేద్దామని ఆలోచన చేయాలి. ఈ ఇద్దరి మధ్యన సందర్భ సడమి అని బీజేపీ ఆడ కూర్చొని చూస్తున్నది. పిట్టపోరు పిల్లి తీరుస్తుందని చూస్తున్నది. రెండోది కూడా చూస్తున్నది. ఇప్పుడు కోతి కొబ్బరి చిప్ అంటారు కదా, కోతి మార్కెట్ న్యాయం అంటారు. కోతి సంగతి మీరు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో కూర్చున్న వాళ్ళు ఏం చేయాలంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రిని పిలిపియండి, అట్లాగే నిపుణులను కూర్చుని పెట్టండి. చాలా మంది మేధావులు ఉన్నారు, నీటి నిపుణులు ఉన్నారు, కూర్చుని పెట్టండి. ఇన్ని 2 రాష్ట్రాలకు న్యాయం జరిగే పరిస్థితి చేయండి అంటున్నాను నేను. ఇప్పుడు ఏంటంటే విన్ సొల్యూషన్ ఆలోచన చేద్దామా, జీరో సమ్ గేమ్ ఆడదామా? ఇప్పుడు ఇట్లాగాల వాళ్ళు తిట్టుకుంటే 10 ఏళ్ల పాపం మీరే నీటికి అన్యాయం చేశారని వీళ్ళని కాదు ఈ 2 ఏళ్లలో మీరు నీళ్ళు తీసుకెళ్ళిన వీళ్ళంటే ఈ చర్చ ముందు లక్ష్మణ గారు. ఏం జరగాలి? మనకి ఎట్లా న్యాయం జరగాలి? నేను 2 రాష్ట్రాలు అంటున్నాను, ఇరువురికి న్యాయం జరగాలి. విన్ సొల్యూషన్ అంటే జీరో సమ్ గేమ్ అంటే మీరు నష్టపోతే నేను లాభపడితే మీరు నష్టపోతారు. అది కావాల్సింది. జీరో విన్ సొల్యూషన్ ఎట్లా ఉంటదంటే మనము లాభం. అందుకని 2 రాష్ట్రాల మధ్య నీటి తగాదా దించాల్సింది ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వం. కేంద్రం దగ్గర అధికారం ఉంది, కేంద్రం దగ్గర కూర్చుని పెట్టే అధికారం ఉంది, పరిష్కరించే అధికారం ఉంది. చెప్పాల్సింది వాళ్ళు కదా, జలవనరుల శాఖ కదా, జలవనరుల సంఘం కదా, సిడబ్ల్యూసి కదా. తేల్చాల్సిన బాధ్యత వాళ్ళదే ఉంటే వీళ్ళు గొట్టక చేస్తుంటే ఇట్లాగే ఉండని అనుకుంటే డబుల్ ఇంజన్ సర్కార్ అని అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇష్టమైన పనులు చేసుకుంటూ పోతుంటే ఇక్కడ వీళ్ళు చూసుకుంటున్న బీజేపీ తప్పు. వీళ్ళు తిట్టుకుంటే చూద్దాం కాంగ్రెస్ పార్టీ వీళ్ళు తిట్టుకుంటుంటే వాళ్ళు చూస్తున్నారు. కనుక దయచేసి 3 పార్టీలు విజ్ఞప్తి చేసేది, రేపు అసెంబ్లీ సాక్షిగా నీటి విషయంలో చర్చ జరగండి. మీ పక్కన విషయాలు వద్దండి. అట్లాగే కేసీఆర్ గారు అక్కడ పార్టీ ఆఫీసులు మాట్లాడగా అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వ్యవహరించాలి, నిజాలు చెప్పాలి, నీళ్లు నిజాల మీద నిగ్గు తేల్చాల్సిందే. కానీ వీళ్ళు ఏం పాపం చేశారు, వాళ్ళు ఏం పాపం, తిలా పాపం తలా పిడికడు. 299 ఆయన ఎందుకు ఒప్పుకుంటే ఆయన సమాధానం చెప్పడు. ఇప్పుడు కాదు మీరు మొన్న చేసి 45 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకుంటారు, పాలమూరు రంగారెడ్డి వీళ్ళు సమాధానం చెప్పరు. అంతిమంగా ప్రజలు నష్టపోతున్నారు కదా. భార్యాభర్తల పంచాయతీలో పిల్లలు ఎట్లా నష్టపోతున్నారు, మీ పార్టీల పంచాయతీలో తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారు. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది. వచ్చే 3 ఏళ్ల తర్వాత ఎన్నికలు ఉన్నాయి, సమస్య లేదు. ఇప్పుడంటే వేరు, ఇవి అవుతుంది. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఇవాళ పంచాయతీ ఎన్నికల ఊపులో కాంగ్రెస్ పార్టీకి ఒక విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఇవాళ ప్రభుత్వానికి రేపు పొద్దున ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెడతా అన్నాడు, చాలా మంచిది అంటున్నాడు. మున్సిపాలిటీ అట్లాగే జిహెచ్ఎంసీ ద్వారా పెట్టండి, నడిస్తే అయిపోద్ది అంటున్నాడు. కానీ ఈ తిట్లు వద్దు. మీరు 1 అంటే 4 అంటున్నారు కదా, ఆ 4 అంటే ప్రజలు అసహించుకుంటారు. ఈ మాటలు ఏంది ముఖ్యమంత్రి స్థాయి ఆయన అన్నా తప్పే, నేను కాదంటలేదు. కానీ మీరు ఆయన 2 అంటే 20 అంటున్నారు చూడండి, ఇది ఇంకా దుర్మార్గం అంటున్నాను. ముఖ్యమంత్రి స్థాయి తగ్గించుకోకండి. ఇవాళ అన్నదాన్ని 1 సైడ్ తప్పు 1 కిడిచి పెట్టండి. మీరు మళ్ళీ తప్పేం చేస్తున్నారు?
ఇద్దరు తప్పు అయితే ఇద్దరు తప్పుని ఎండగట్టేది ప్రజలు వస్తారు. ఇంకోటి వాళ్ళని రానియకపోతే నేను రానియ్యా బీఆర్ఎస్ ను లేకపోతే కేసీఆర్ అంటున్నారు కదా, మీ చేతిలో లేదని ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజల తీర్పును అవమానించకండి, ప్రజల తీర్పును గౌరవించండి. ప్రజలు తీర్పు చెప్పేది వాళ్ళు, తీర్పరులు వాళ్ళు, చరిత్ర నిర్మాతలు ప్రజలు, మీరు కాదు. మీ అంతకంటే కావు. అందుకని ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి? కేసీఆర్ గారి భాషలో లేకుంటే రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే కారణం కాల్చి వాత పెడతారు మీకు అంటున్నారు. మీ రెండు పార్టీలకు వాత పెడతారు అంటున్నారు. మూడోని గెలిపిస్తారా? మూడోడు కూడా అట్టే వాత పెడతారా? ప్రజలు చూద్దాం. 2028 ఎన్నికల ఏం జరుగుతుందో చూస్తే ఇట్లాంటి పంచాయతీలు నడిపించుకొని ఒకరి మీద నెపం మోపి తెలంగాణకు అన్యాయం చేయకండి. దయచేసి అన్ని పార్టీలు తెలంగాణ ప్రజల మనోభావాలు గౌరవించండి, తెలంగాణ ప్రజలు న్యాయం చేయండి అని కోరుతున్నాను. పాపిరెడ్డి గారు అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. పాపిరెడ్డి గారు, గత 2-3 రోజులుగా జరుగుతున్న తీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా పెద్ద దుమారాన్ని లేపింది. ముందు సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత బయటికి రావడం, ఆయన కొన్ని మాటలు మాట్లాడటం, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన తోలు తీస్తానని మాట్లాడటం, కదా నిన్నటి రోజు రేవంత్ రెడ్డి గారు ఘాటుగా స్పందించి మరి ఎద్దేవా చేయటం అన్నీ చకచక జరిగిపోయాయి. ఈ సినారియో మొత్తం చూస్తుంటే రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాలు మరింత హాట్గా ఉన్నట్టు తెలుస్తుంది. అసలు ఎలా చూడాలంటారు? రేవంత్ మాట్లాడిన మాటల్ని ఏ రకంగా చూడాలంటారు? కేసీఆర్ మాట్లాడిన మాటల్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు, రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. అనేక ఎన్నికలు జరిగినాయి, రకరకాల ఫలితాలు రావడం జరిగింది. ఈ తర్వాత మన పంచాయతీరాజ్ ఎలక్షన్స్ తర్వాత కేసీఆర్ గారు కూడా బయటికి రావడం, అంటే వాళ్ళ పార్టీ అంతర్గతంగా ఏమో చర్చించుకున్నారు కానీ ఆయన కూడా రావడం, కొన్ని స్టేట్మెంట్ ఇవ్వడం. నేను కూడా దక్షిణ తెలంగాణ అంతా కూడా కృష్ణా నీళ్ళ పైన జరిగిన తెలంగాణ అన్యాయానికి నేను దానిపైన నేను స్పందించి మొత్తం దక్షిణ తెలంగాణ తిరుగుతానని ఆయన చెప్పడం జరిగింది. ఆ చెప్పడంలో ఆయన కొంత ఈ తోలు తీస్తా ఇవన్నీ కూడా సరే, ఆయన మాట్లాడినది తప్పే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కూడా తప్పే. ఇంతకుముందు మండ రామారావు గారు క్లియర్ చెప్పారు. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ నిజంగానే అది టీఆర్ఎస్ గవర్నమెంట్ లో నీళ్ల కోసం అన్యాయం జరిగిందా, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అంతకుముందు ఇప్పుడు అన్యాయం జరిగిందా అన్నది విషయం అట్లా పెడితే, ఒక విషయాన్ని మనం పక్క రాష్ట్రం అంటే ఇప్పుడు మొన్నటి వరకు 14 వరకు కూడా మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 కలిసి ఉండే రాష్ట్రం. ఇప్పుడు 2014 తర్వాత చూసినా, అంతకుముందు చూసినా కూడా ఇప్పుడు అక్కడ నాయకత్వం అంటే ఆంధ్రప్రదేశ్ నాయకులను చూసి తెలంగాణ నాయకులు చాలా విషయాలు నేర్చుకోవాలి. ఇప్పుడు అక్కడ వైసీపీకి టీడీపీ పడదు, జగన్కు చంద్రబాబు పడదు, అక్కడ రెడ్డికి కమ్మాకు పడదు. పెద్ద ఎత్తున అనేకమైన ఘర్షణలు ఉంటాయి. కానీ వాళ్ళు ఒక విషయం మాత్రం ఖచ్చితంగా ఎట్లుంటారంటే, నీళ్ల విషయానికి వచ్చే వరకు, ముఖ్యంగా కృష్ణా నీళ్ల విషయానికి వచ్చే వరకు 2014 నుంచి వెళ్ళి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ, 2019 నుంచి వెళ్ళి 2024 జగన్ పరిపాలన కానీ, మళ్ళీ ఇప్పుడు 24 తర్వాత చంద్రబాబు పరిపాలన కానీ, వాళ్ళు కృష్ణా వాటర్ను పెద్ద ఎత్తున అది మొత్తం ఆంధ్రకు రాయలసీమకు తరలించారు. ఎంత పెద్ద ఎత్తున అంటే నామినల్ గా అంటే మనకు 10-15% కూడా మనం వాడుకుంటలేము. మనకు వాటరే తక్కువ ఇచ్చారు, తక్కువ వాటర్లో కూడా చాలా తక్కువ ఉన్నది. ఈ సంవత్సరం పడ్డ వర్షాలలో కృష్ణా వాటర్లో విపరీతమైన వాటర్ పోయింది. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి కృష్ణా వాటర్ ఏది పాటు నుంచి వెళ్ళి ఎక్కడ దాకా తీసుకుపోయారంటే కుప్పం వరకు, అంటే చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యూషన్ వరకు కూడా మనం తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ దాదాపుగా కృష్ణా అంటే మన తెలంగాణ బార్డర్ ఏది పోతిరెడ్డిపాడు నుంచి వెళ్ళి తమిళనాడు బార్డర్ కుప్పం వరకు కూడా నీళ్లు తీసుకుపోవడం జరిగింది. కానీ పక్కనే అంటే దాని ఏదైతే కృష్ణా నది తుంగభద్ర నది 2 ప్రవహిస్తున్న పాలమూరు లేదా మహబూబ్ నగర్ లో అట్లే ఉన్నది. అంటే దీని ఒక విధంగా మనం దీన్ని ఏ విధంగా నేను చూస్తున్నానంటే, తెలంగాణ వాదిగా, తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళంగా, తెలంగాణ రాష్ట్రం కోసం అనేక విధాలుగా త్యాగాలు చేసిన వాళ్ళగా మాకు అనిపించేది ఏంటంటే, ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ నాయకత్వం ఫెయిల్ అయింది. ఇక్కడ నాయకత్వం అంటే ఏ పార్టీ కాదు, తెలంగాణ నాయకత్వం. ఇప్పుడు 2014 తర్వాత కూడా అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. అది టీఆర్ఎస్ఆ లేకపోతే కాంగ్రెసా ఇంకోలా ఇవన్నీ పక్క పెడతాం. అయితే ఒకటేంటంటే, ఇప్పటికైనా కూడా నీళ్ల విషయంలో ఒక ఉమ్మడి ఒక వేదిక, ఇప్పుడు నిజంగా మనకు అన్యాయం జరిగిందని అందరికీ తెలుసు. ఆ అన్యాయాన్ని సరిదిద్దుకోవడానికి మన
వాటాను, మనకు రావాల్సిన ఇంకా ఎక్కువ వాటాను ఏ విధంగా వాడుకోవాలి, రంగారెడ్డికి ఏ విధంగా చేయాలి, మహబూబ్నగర్కి ఏ విధంగా చేయాలి, ఇంకా నల్గొండకి ఏ విధంగా చేయాలి, హైదరాబాద్కి ఏ విధంగా నీళ్ళని తరలించాలి. ఎందుకంటే నీళ్ళ అవసరం రోజు రోజు పెరుగుతున్నాయి. కాబట్టి దీన్ని పక్కకు పెట్టి రాజకీయాలు చేయడం, ఇప్పుడు కేసీఆర్ రాజకీయం చేస్తున్నాడు, కాబట్టి నేను చేస్తా కాబట్టి నువ్వు చేస్తావు. ఇది ఇప్పుడు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, ఇద్దరు దొంగలు అనుకుంటే అసలు తెలంగాణ సమాజం కానీ తెలంగాణ నాయకులు ఇది ప్రజలు కానీ వేరే విధంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అదొకటి. తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నాడు, కారణం ఏంటి అని మనం ఒకవేళ నేను రాజకీయ విశ్లేషణగా నేను చూసేది ఏంటంటే, ఒక విషయం ఏంటంటే ఈ మధ్యన వరుసగా కొన్ని ఎన్నికలలో గెలుపు రావడం, తర్వాత ఇదంతా అయిన తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ కూడా కొంత మళ్ళీ వాళ్ళ పార్టీని మళ్ళా మళ్ళీ దాన్ని బలోపేతం చేసే ప్రయత్నంలో రాజకీయంగా ఒక విధంగా ఏంటంటే ఈ రాబోయే 3 సంవత్సరాలు కూడా 2 సంవత్సరాలంతా సాఫీగా ఉండదు. ప్రతి సవాలు, యుద్ధాలు, ఆఖరి స్ట్రీట్ ఫైట్స్ అంటే వీధి పోరాటాలు కూడా జరిగే అవకాశం ఉంది. అయితే నిన్న మాట్లాడిన దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఒక ఇంపార్టెంట్ విషయం ఎందుకు మాట్లాడినారు అని నేను మిమ్మల్ని మీ టీఆర్ఎస్ ఇంటికి పంపుతాకు అర్థం చేస్తాను దాంట్లో ఆయన పేరు పెట్టి మాట్లాడాడు. కేసీఆర్ గారు, తర్వాత కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, తర్వాత ఎర్రవేలి దయాకర్ రావు గారు, బోయినపల్లి వినోద్ కుమార్ గారు, తర్వాత కూకట్పల్లి మాధవరావు, ఇట్లా 5-6 పేర్లు కూడా మనం చూస్తే ఇవి అన్ని వెలమ పేర్లు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసలు ఈ టిఆర్ఎస్ పార్టీని కుటుంబ పార్టీ ఇంకొక అడుగు ముందుకేసి విలమ పార్టీకి చెప్పదలుచుకున్నాడు నాకేం అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో కూడా చాలా మంది నాయకులు ఉన్నారు, వాళ్ళని కూడా ఆయన మాట్లాడలేదు. కేవలం ఒక 6 పేర్లు చెప్పిండు. 6 పేర్లు కూడా ఒకటే సామాజిక వర్గానికి చెందిన పేర్లు. కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారి వ్యూహం ఏంది? మళ్ళీ టిఆర్ఎస్ అంతకుముందు ఆయన ఎలక్షన్స్ ముందు కూడా రెడ్డి వెలుమ ఒక కాంట్రాడిక్షన్ అంటే ఒక వైరుధ్యాన్ని తీసుకొచ్చి కూడా మాట్లాడిండు. ఇది ఎప్పుడో అది కాకతీయుల కాలం నుంచి కూడా రెడ్లకు వెలుమలకు వాళ్ళలేదు, రెడ్లే నమ్మకంగా పనిచేస్తారని అప్పుడు ఒక సభలో మాట్లాడడం జరిగింది. మళ్ళీ అదే అటువంటి రాజకీయాలు ప్లే చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అంటే మళ్ళీ ఈ రకరకాలుగా చేస్తున్నారు. అంటే ఇంకొక రకంగా పాపిరెడ్డి గారు ఈ మాటల యుద్ధాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు గతంలో కేసీఆర్ ఫామ్ హౌస్ని ఇచ్చి తాను 2 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిన తర్వాత మాట్లాడే విధానంలో కూడా మరి ఆయనే ముఖ్యమంత్రిగా అనుకుంటున్నారా ఏంటని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నమాట. అసలు కేసీఆర్ ముందు ఏమన్నారో ఆ తర్వాత మరొక బయట కూడా రేవంత్ ప్లే అవుతుంది. తర్వాత మీరు కంటిన్యూ చేద్దరు కానీ 1 మినిట్ ప్లస్ ఆ 2 బయట చూద్దాం. నువ్వు కాదు కదా నడుముకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్లో దుంకి చచ్చిపోతావు. మల్లన్న సాగర్ కాకపోతే రంగనాయ సాగర్ల మెడకు తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు. చంద్రశేఖర్ రావు గారు నన్ను గెలకకు, నేను అన్ని చూసిన. ఎక్కని తూ అని పాపన వాడు పోతాడు, పోని మనం మంచి పని చేయాలి. దేవుడు శిక్ష ఇచ్చిండు. నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు, నడువిరిగింది. ఇంతకంటే పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు. ఆయననే ఫామ్ హౌస్ను ఒక బందీఖానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు, లోపల ఆయన ఉన్నాడు. చెర్లపల్లికి పంపించినా చెంచల్గూడకు పంపించినా గదే అవుతుంది కదా. ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది. అదొకటి. లోపల చెర్లపల్లి చెంచల్గూడ పెడితే ఆయన తిండే తినికి మళ్ళీ ఆయన ఏదైనా కావాలంటే అదిగిన చేస్తే సర్కార్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. తిండి ఆయన సంపాదించేది తిన్నా ఫామ్ హౌస్లే ఒక బందీఖానగా పెట్టుకొని చుట్టూతో మన పోలీసులే పహారా కాస్తున్నారు. ఇక ఆయన చేసిన పాపాలకు ఆయననే పోతాడని ఊరుకున్నా. నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోయిన రోజే మంచం మీద నుంచి బోర్ల పడి మక్కెలు ఇరిగి మూలకు పడ్డాడు. ఇక ఆయన నిన్నొచ్చి పెద్ద మనిషిలాగా మంచి చెప్తాడేమో అనుకున్నా. తోలు తీస్తా అని అన్నాడు. తోలు తీస్తాడంటేనే ఇక నేను చెప్పదలుచుకున్నా, అయ్యేగా నా సంగతి వదులు కానీ మా సర్పంచులు వచ్చిండ్రు, రా ఏ తోలు తీస్తావురా? నీ తోలు తీసుడు కాదు, నిన్ను చీరి చింత కట్టి చింత మడకల ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు, రా కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని చింత మడకకు రమ్మంటావా? మా సర్పంచులను దోల్తా. సోయి లేని మాటలు, స్థాయి లేని విమర్శలు. ఒక్కటన్నా అక్కడికి వచ్చే మాట మాట్లాడిండా? ఇలా కేసీఆర్ కూడా గట్టే మాట్లాడుతుండు. ఈడ మాట్లాడుతాను రావంటే రంగారెడ్డి జిల్లాలోటి పాలమూరులోటి మేము అదోటి ఇదోటి అడ్డం పొడుగు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే. తోలు తీస్తాం ఎక్కడికక్కడ. ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. అడుగున చెక్ చేస్తాం, ప్రతి విషయంలో చెక్ చేస్తాం. సఫిషియెంట్ టైం వీ హ్యావ్ గివెన్. మేము తొందరపడి మేము ఎందుకు కన్నీరు అయ్యి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చింది అనేటువంటి ఒక పిచ్చి అయ్యి
అట్లా మేము చేయలే, అటువంటి వాడికి పోలే. ఇష్యూల మీద పోరాడుతున్నాం, ఒకే ఫీజు రియంబర్స్ మీద పోరాడుతున్నాం, ఇంకోటి పోరాడుతున్నాం, రకరకాల భూదందాల మీద, దోపిడీ మీద, చెర్ల మీద, చెర్ల మీద పోరాడుతున్నాం. పార్టీ కొట్లాడుతున్నది, తప్పకుండా తప్పదు కాబట్టి కొట్లాడుతాం. ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పు వచ్చే మైక్ ముందరకు వస్తలేడు ఆయన దాచుకోలేడు. నీ అవ్వ నీ ముఖం ఎప్పుడు చూసుకున్నావులా అర్థమా? వేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీ పెద్ద నీ స్థాయి ఎంత? అయ్యపేరు చెప్పి బతికటోనివి నువ్వు, ఆంధ్రలో గుంటూరులో గుడివారిలో చదువుకున్న నువ్వు, నీకేం తెలుసు తెలంగాణ గురించి, మా పౌరుషం గురించి? నువ్వు కాదు, మొత్తం నీ జాతినంతా తెచ్చుకో. ఎట్లా తెచ్చుకుంటావు, ఏడికి రావాలనో చెప్పు. మా ఊరు అన్నారా, మేమన్నా మీ ఊరికి వస్తాం. ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా. వెనకట్టుకో, నీ అవ్వ లాగులో తొండలు ఇచ్చిపోతా బిడ్డ నేను అనుకుంటున్నావేమో. నా సంగతి ఇంకా తెలియదు, మీ నాయనని అడిగి ఇంటికి పోయి చెప్తాడు. అమెరికాలో చాలా ఘాటుగా మాట్లాడిన పరిస్థితి ఎలా చూస్తారు పాపిరెడ్డి గారు? ఇప్పుడు ఇవన్నీ కూడా సరే, రాజకీయంగా ఈ రాజకీయ వాతావరణం వేడెక్కినప్పుడు ఒకళ్ళు అనుకోవడం సహజం. వీటికి పెద్దగా వాల్యూ ఉంటుందని నేను అనుకోను. కాకపోతే ఏంటంటే ఈ రాజకీయ సంస్కృతి అంటూ ఒక రాజకీయ సంస్కృతి, ఏ రాజకీయ పార్టీ కానీ లేకపోతే ఏ రాజకీయ పార్టీ నాయకుడు కానీ, ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఇది హద్దులు దాటకుండా మంచిది. ఒకవేళ కేసీఆర్ తప్పు మాట్లాడితే కేసీఆర్ తప్పును ఇది ఎత్తు చూపే అవకాశాలు ఉండే, కానీ అంతకన్నా ఎక్కువ రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో మీరు సంస్కృతి అన్నారు, గతంలో లంగా అని లప్ప అని రకరకాల మాటలు మాట్లాడిన కేసీఆర్ ఇది మా సంస్కృతి అని చెప్పినప్పుడు కూడా మాటలు కూడా మనకు గుర్తుండే ఉంటాయి మీకు. అప్పుడు లక్ష్మీనాథ్ గారు ఆ తప్పులు జరిగినాయి కాబట్టి కేసీఆర్ 2023 ఓడిపోవడం జరిగింది. ఆ తప్పులు చేసింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఇన్ని మాటలు అనగలుగుతున్నారు. అదే కేసీఆర్ కరెక్ట్ గా ఉండి కేసీఆర్ పద్ధతి ప్రకారం ఉంటే ఇన్ని రాకపోయేది. కానీ కేసీఆర్ పరిపాలన కూడా చాలా తప్పులు జరిగినాయి, చాలా చేశారు కాబట్టి జనాలు పక్కకు పెట్టినారు, కాంగ్రెస్ గెలిపించారు. కాబట్టి సమస్య ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ గారు కానీ, లేకపోతే బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, విషయాలు ఏంటంటే ఇవి ఎవరైనా కూడా ప్రజల తరపున చెప్తున్నారు. అంతకుముందు 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలించినా, ఇప్పుడు 2 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించినా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా ప్రజల ప్రతినిధులు, ప్రజల తరఫున వీళ్ళు గెలిచారు, వీళ్ళు పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ఇది ఎవరికి సొంత ఆస్తి కాదు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, లేకపోతే ఈయనకు రేవంత్ రెడ్డి గారు కాదు. అయితే ఒకటేందంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడానికి కొంత మేరకు టీఆర్ఎస్ కూడా కారణం. ఎందుకంటే టీఆర్ఎస్ కానీ, కేసీఆర్ కానీ, బీఆర్ఎస్ ఎట్లా అనుకున్నా కూడా ఆ 9 ఏళ్ల పరిపాలనలో 9 ప్లేసులు వాళ్ళు చాలా మట్టు కొన్ని విషయాలలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 6 పేర్లు ఎందుకు చెప్పిండు, లేకపోతే కుటుంబ పాలన ఎందుకు అంటున్నారు, ఇవన్నీ అంటే అక్కడ కొంత జరిగింది. పొరపాట్లు కాదు, వాళ్ళు కావాలంటే అట్లా పరిపాలించుకున్నారా లేదా ఏమైనా తర్వాత విషయం, కానీ అట్లా జరిగింది. కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ ను ఈ విధంగా అటాక్ చేయడానికి ఈ ప్రతిపక్షాలకు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, మిగతా వాళ్ళకి అవకాశం దొరికింది. కాబట్టి కొంత బీఆర్ఎస్ తప్పు చేసింది, కానీ ఇప్పటికి కూడా అదే తప్పులు చేస్తుంది, అట్లుంటుందని తర్వాత విషయం. కానీ ఒకటేంటంటే ఇవాళ కూడా హద్దులు దాటి ఒక మేరకు పోయి అంటే వ్యక్తిగత దూషణలతో వచ్చేది ఏం లేదు. ఇప్పుడు ఇవాళ కృష్ణా వాటర్ కోసం అందరి సపోర్ట్ కావాలి. రేవంత్ రెడ్డి గారుగా ముఖ్యమంత్రి ప్రభుత్వం సపోర్ట్ కావాలి, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ బీజేపీ సపోర్ట్ కావాలి. ఆ మాటకంటే మొత్తం తెలంగాణ ప్రజలు నాయకులు అందరూ కూడా మన నీళ్లు మన వాట కోసం కొట్టాడేటట్టు అందరూ కలిసి పనిచేయాలి. కాబట్టి ఒకటేంటంటే ఈ విధమైన భూషణలతో ఇంకా మనం వీక్ అవుతాం, మనం అనుకున్న కాదు ఏమీ కాదు. ఎందుకంటే వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఇప్పటికే తెలివిగా పనిచేస్తున్నారు. ఆంధ్ర డీప్ స్టేట్ ఇప్పటికే మనల్ని పరిపాలిస్తున్నది. టీఆర్ఎస్ పరిపాలనలో వాళ్ళదే నడిచింది, ఇప్పుడు ఇక కాంగ్రెస్ ఎక్కువ వాళ్ళదే నడుస్తాను. పల్లె ఐబీసీ లోపల నడుస్తున్నాయి. ఇవి బయట మనకు ముందుగా కనబడేది బొమ్మలు అనేవి కూడా మా అటువంటి తెలుసు. కాబట్టి ఇదంతా కూడా చూసుకుంటే ఏంటంటే ఇప్పటికైనా కూడా ప్రజల యొక్క ప్రయోజనాలను, రాష్ట్రం ప్రాంతం యొక్క ప్రయోజనాలను ప్రాముఖ్యత తీసుకొని ఈ వ్యక్తిగత దూషణలు కొంచెం తగ్గించుకొని ముందుకు పోతే బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు ఏమైతుంది, ఈ వ్యక్తిగత దూషణలతో టీఆర్ఎస్ కాంగ్రెస్ పడదు, తెల్లారులేస్తే యుద్ధాలు. ఈ యుద్ధాలతో మనం ఏం సాధిస్తాం? నీళ్ళు ఎక్కడ వస్తాయి? నీళ్లు రావడానికి అవకాశాలు ఎక్కడ ఉంటాయి? కాబట్టి ఇవన్నీ కూడా పక్కకు పెట్టి మనం ఎందుకు ఇప్పుడు నిజంగా వాస్తవాలు ఉన్నాయి, ప్రభుత్వాలలో స్టాటిస్టిక్స్ ఉన్నది. ఆ 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ఎందుకు నేను తెలియదు, ఈ 2 సంవత్సరాల్లో మేమేం చేస్తున్నాం,
ఇప్పుడు తిట్టడం ఇది ఇప్పుడు ఇంకో 3 ఏళ్ళు ఉన్నాయి, 3 ఏళ్ళలో మేము ఏం చేస్తాం, ఎంతవరకు నీళ్ళు పట్టుకొస్తాం, ఎంతవరకు కెనాల్ తవ్వుతాం, ఎంతవరకు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలుగుతాం, ఇవి చెప్పి మేము ఈ విధంగా చేస్తున్నాం. అంటే ఇక్కడ పాపిరెడ్డి గారు ఇంకోటి కూడా మనం ఆలోచించాలి. ఒక ప్రతిపక్ష పాత్ర పోషించేటప్పుడు ఒక గతంలో ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ బాధ్యతాయుతంగా మాట్లాడాలా లేదా, గతంలో ఆయన మీద వచ్చిన విమర్శల్ని తిప్పికొడతామనో, నేను సో కారణాల వలన రావడం లేదు, ప్రజల తరపున నా వాగ్దాటి నిర్మించడానికి నేను ఇందుకు రావడం లేదు మాట్లాడకుండా డైరెక్ట్గా రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం మాట్లాడటం వల్లే కదా. అసలంటూ ఆయన మాట్లాడకపోతే ఇవన్నీ రచ్చ జరిగేది కాదు కదా. ఏమంటారు? కేసీఆర్ బాధ్యత తీసుకోవాలి లేదా? రాజకీయాలలో ఆయా పార్టీల యొక్క నాయకులను కానీ కార్యకర్తలను కానీ ప్రజలను కానీ తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో కానీ వాళ్ళ కారణం ఉత్తేజపరిచే టైంలో రకరకాలుగా మాట్లాడుతుంటారు. కేసీఆర్ పెద్దగా గొప్పగా ఆయన మీరు చెప్పిన బయటలోనే ఒక విధంగా తోలు తీస్తారన్నది ఆయన మళ్ళీ తొందరగా మార్చుకుని ప్రజలు తోలు తీస్తారన్నాడు. కాబట్టి ఒకటి ఏంటంటే తోలు తీస్తారా లేకపోతే ఎంటికలు వీక్తారా, భూమి వీక్తారా, ఇవన్నీ అవసరం లేదు. కానీ ఒక ప్రతిపక్షంగా వాళ్ళు వాళ్ళ కార్యకర్తలను నాయకులను కానీ మిగతా వాళ్ళను కొంత ఉత్తేజపరచడం కోసం ఇన్స్పైర్ చేసుకోవడం అంటారు. అట్లాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా నేను మాట్లాడిన దానిలో కూడా అదే కనబడుతున్నది. మేమేం తీసిపోము, మేమేం గట్టిగానే ఉన్నాము, నేనేమో తక్కువ లేను అని ఈ విధమైన మాటలు ఇవి మాట్లాడినప్పటికీ కూడా వీళ్ళు తక్కువ చేసి అసలు విషయాల మీద మనం దృష్టి పెట్టగలిగితే తప్ప రాష్ట్రం బాగుపడదు. లేకపోతే ఇదే తిరుగుడు ఒకటే దీంతో లాభం లేదు. రైట్ పాపిరెడ్డి గారు, మీరు కంక్లూడ్ చేద్దరు కానీ అందుబాటులో మెట్టు సాయి కుమార్ గారి దగ్గరికి ఒకసారి మాట్లాడదాం. సాయి కుమార్ గారు, ప్యానల్లో మాట్లాడిన వాళ్ళ మాటలు మీరు విన్నారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో మరి ఏ రకంగా సీరియస్గా కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతుందా? రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? కంక్లూడ్ చేయండి ప్లీజ్. 3 ముక్కలండి. ప్రతిపక్ష నాయకులకు చెప్తున్నాం ఒకటే మాట. గతంలో 2014 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి 21 సీట్లు, బీఆర్ఎస్ పార్టీకి 63 సీట్లు, అది మన టీడీపీ పార్టీకి 15 సీట్లు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి ఒక 3 సీట్లు మొత్తం రావడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో కొత్త సర్కార్ ఏర్పాటైంది. ఆ ఏర్పడిన సర్కార్ తర్వాత చాలా మంది పార్టీ నాయకులని, అంటే అటు కాంగ్రెస్ నుంచి, ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి, ఇటు టీడీపీ నుంచి, ఈ 3 పార్టీల నుంచి మీ పార్టీలో మెర్జ్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ వ్యవస్థని, మంది పార్టీ వ్యవస్థని మీరు ఇబ్బంది పెట్టే సమయం ఉంది. అది మర్చిపోయారు ప్రజలు. 2018 సంవత్సరం 80 సీట్లు ఇచ్చినారు బీఆర్ఎస్ పార్టీకి. అయినా కానీ మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు. అప్పుడు కూడా మీ అధికార దాహం మీకు తీరలేదు. అయినా కూడా తెలంగాణ ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టి మీ ఇష్టం వచ్చిన రాజ్యాంగాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన మీరు రుద్దడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 16,000 కోట్ల మెరుగు బడ్జెట్ తెలంగాణ ఏర్పడినప్పుడు 2023 డిసెంబర్ 3 వరకు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి మీరు అధికార పార్టీకి సంబంధించిన వ్యవహారంలో మీ యొక్క సూచనలు ఉండవు. పొద్దున లేవంగానే వ్యవహారం ఒకటే ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన బుద్ధి చల్లడమే. ప్రజాపాలనలో ఇస్తున్న వ్యవహారాలు చూడవచ్చు మీరు. మేము ఏ విధంగా ప్రజలకు అంటున్నాం, రేషన్ కార్డులు కానీ, సన్న బియ్యం కానివ్వండి, అదేవిధంగా ఫ్రీ బస్సు కానివ్వండి, 500 యూనిట్ల 500 రూపాయల సిలిండర్ కానివ్వండి, 200 యూనిట్ల మన కరెంట్ కానివ్వండి, 10 లక్షల ఆరోగ్యశ్రీ కానివ్వండి, ప్రతి ఒక్కటి ప్రత్యేకంగా పరోక్షంగా ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క గడపకి వెళ్ళగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం, ముందుకెళ్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు ఎప్పటికీ ఒక్కొరికి కూడా మీరు మన రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇందిరా పార్క్ కూడా మీరు రద్దు చేసి ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడదని చెప్పి ధర్నా చౌక్ ఘనత మీది. ఇప్పుడు కూడా ధర్నా చౌక్ ఇప్పుడు ఓపెన్ అయి ఉంది. కారణం మేము. ఎందుకు? మాకు ప్రజల పైన వారి యొక్క రాజ్యాంగ విలువల పైన పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టి రాజ్యాంగం అనే దాన్ని మేము మారుస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని మార్చేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పలేక వాళ్ళే ఉన్నారు. మీరేమో బీఆర్ఎస్ పార్టీ అంటారు, మీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఏమో అని టీఆర్ఎస్ పార్టీ అంటాడు. అది చెప్పండి. తెలంగాణ ప్రజలకు ప్రతిపక్ష నాయకుడిగా మీరు చెప్పే సూచన చెప్పండి. చెప్పరు. మీకు ఇష్టం వచ్చి మాట్లాడుతూ ఉంటారు, అధికారంగా అహంకారంగా మాట్లాడుతూ ఉంటారు. ఏ కోశాన కూడా
ఏ కోశాన కూడా 10 సంవత్సరాలు మీరు ఏ ఒక్క సర్పంచ్ని, ఏ ఒక్క వార్డు మెంబర్ని, ఇంకా ప్రత్యేకంగా ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి విఆర్ఓ వ్యవస్థని కూడా మీరు అధ్యక్షులు కనుక మీరు ఇబ్బంది పెట్టింది మీరు. సర్పంచ్లు మన బిల్లులు లేక వాళ్ళ చెక్ పవర్ లేక ఆత్మహత్య చేసుకున్న సర్పంచ్లు, అది నిజం కాదు చెప్పండి. 12,000 సర్పంచ్ల ఎన్నికల్లో కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎవ్వరు కూడా ఇన్వాల్వ్ కాకుండా ప్రజలపైన నిర్ణయాన్ని వదిలేసాం మేము. 8,000 పైచిలకు సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇది ప్రజాస్వామ్య యుద్ధం. ప్రజాస్వామ్యం కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీకి మన అధికారం కానీ వ్యవహారం కానీ 70 సంవత్సరాల స్వతంత్ర తెలంగాణలో, స్వతంత్ర భారతదేశంలో, తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 55 సంవత్సరాల పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎప్పుడు కూడా ఏ కోశాన కూడా సంస్కరణలు కానీ వ్యవహారం కానీ అదేవిధంగా పాలసీలు కాంగ్రెస్ పార్టీ చేసింది. వీళ్ళకి 10 ఏళ్ళ అధికారంలో వస్తే మొత్తం 75 సంవత్సరాల మొత్తం వ్యవస్థని అతలాకుతలం చేసింది మీరే. బీఆర్ఎస్ పార్టీ నాయకులే. బీఆర్ఎస్ అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత పశుపతి నాయకుడు, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అన్ని ఆయనే కదా. ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవంటే ప్రతి ఒక్కరిని టాప్ టు బాటం కింద నుంచి పైదాకా సర్పంచులు, అదేవిధంగా అధికారులు, అదేవిధంగా ప్రతి ఒక్క వ్యవస్థని మన ఏది కాంటాక్ట్ ఇబ్బంది మీరు కదా. రైట్, చివరగా చెప్పండి ఏమంటారు? కేసీఆర్పై మరి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలు ఎలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా, లేదంటే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నట్టు పాలనపై మీరు ఇచ్చిన హామీలపై అన్ని నెరవేర్చడానికి మరి ఏమన్నా పావులు కదుపుతున్నారు? ఎందుకంటే ప్రధానంగా మీరు ఇంకా 2-3 హామీలు అయితే నెరవేర్చాల్సి ఉన్నాయి. తులం బంగారం అన్నారు, రైతుల్లో ఇంకొంత అమౌంట్ అయితే జమ కావాల్సి ఉంది. ఎప్పటి వరకు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసే అవకాశం? నేనేమంటే 86% పైనటువంటి రైతు రుణమాఫీ అయింది అంటే 14%కే ఉన్నాము. అది కూడా తీర్చి సిద్ధంగా ఉన్నాము. 18,000 కోట్ల రూపాయలు దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది నేరుగా. ఎవరికి ఇక్కడ కూడా ఇక్కడ పైరవి లేదు, ఎవరి రికమెండేషన్ లేదు. రైతు యొక్క సంబంధించిన వారి యొక్క వ్యవహార ప్రకారంగా ప్రత్యక్షంగా వారి అకౌంట్లోకి వేసడం జరిగింది. రుణమాఫీ, రైతు భరోసా, సన్నాలకు బోనస్. సాయి కుమార్ గారు, తులం బంగారం మాట యొక్క పరిస్థితి ఏంటి? అది ఏమన్నా అవకాశం ఉందా? అది కూడా కంప్లీట్ చేస్తారు? నేనేమంటున్నాండి, ఇప్పుడు ఇచ్చిన ప్రతి మాట మేము ఇచ్చాము. పెన్షన్ విషయంలో మాకు గుర్తుంది. అదేవిధంగా 2,500 రూపాయలు ప్రతి మహిళకి గుర్తుంది. మేము ఇచ్చి తీరుతాము. ఎందుకంటే ప్రతి పాలనలో ఒక విధంగా మేము 80% పైగా హామీ నెరవేర్చాము. ఇంకా 20% ఉంది. మేము నెరవేర్చి తీరుతాము. అరే మేము చేసిన ప్రతి పని చెప్పుకుంటున్నాము, చేయబోయే పని చెప్తున్నాము. చేయాల్సిన ప్రతి పని మాకు గుర్తుంది. మేము గతంలో మీకు మాట చెప్తానండి, 2018 సంవత్సరంలో 3,016 రూపాయలు నిరుద్యోగులు ఇస్తున్న బీఆర్ఎస్ పార్టీ 5 సంవత్సరాలు ఏ ఒక్క నిరుద్యోగిని పట్టించుకోలేదు. ఎప్పుడు ఈ విషయం మాట్లాడిరా? 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాని 2018 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ 2018 నుంచి 2023 వరకు ఒక్క నయా పైసా కూడా నిరుద్యోగుల ఖాతాల్లో అకౌంట్లకు ₹1 ఏకపోగా నిరుద్యోగులను కూడా పట్టించుకున్న పోలేదు. ఉద్యోగులను ఇబ్బంది పెట్టిన మీరు కాదా? ఉద్యోగ సంబంధించినటువంటి పిఎఫ్లు కానీ వ్యవహారం కానీ పెన్షన్ డబ్బులు ఏం పాపన మీది కాదా? చెప్పండి. గతంలో మీరన్ని పాపాలు చేసి పాపాలని ఫినాల్తో కలిగినా కూడా పోదు. పోదు. ఎస్, రైట్ సాయి కుమార్ గారు, మీ యొక్క ఉద్దేశం అయితే అర్థమైంది. చివరిగా ఏమైనా చెప్తారా? ఒకటే మాట అండి, తెలంగాణ ప్రజలు 100 లోతుల్లో గోతుల్లోకి బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టిర్రు. రైట్. మీరు 10 సంవత్సరాలు చేసినటువంటి ఏ ఒక్కమైన అక్రమాన్ని కూడా మీరు దుర్మార్గాన్ని తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఒక్కట 14 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీకి వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం బీఆర్ఎస్ పార్టీ చేయాల్సిందే తెలంగాణ రాష్ట్రంలో. రైట్ సాయి కుమార్ గారు. ఎస్, పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్, 2 లైన్స్. ఇప్పుడు ఒకటే, ఇప్పుడు ఇదేదైతే జరుగుతుంది రకరకాల ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ విమర్శించడం, కాంగ్రెస్ బీఆర్ఎస్ విమర్శించడం, మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడున్న మంత్రిని విమర్శించడం, ఇప్పుడున్న ముఖ్యమంత్రి. అయితే ఒకటేంటంటే ఇవన్నీ కూడా మేము అంటే ముఖ్యంగా రాజకీయ విశ్లేషణలో మేము చూస్తున్నది ఏంటంటే ఇది రాజకీయాలు వేడెక్కున్నాయి. ఇక వచ్చే ఎన్నికలు 3 ఏళ్ళలో ఉన్నది, 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ పంచాయతీ అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు ఏదైతే డిఫెక్టెడ్ ఎన్నో వాళ్ళు డిస్క్వాలిఫై అయితే 2వ 3వ మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వరుసగా ఎలక్షన్స్ ఉంటాయి. కాబట్టి రాజకీయ వాతావరణం ఈ కానుంచి ఈ మాటల తూట
ఇదే విధంగా దాని విలువ ఎంత ఉంటుంది, జనాలు ఎట్లా తీసుకుంటారు అనేది తర్వాత విషయం. కానీ ఒక పార్టీ మీద దూకుడు ప్రదర్శించడం, ముఖ్యమంత్రి ఆ పార్టీ విన కానీ, ఆ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి దాని విన కానీ రకరకాలుగా చేయడంలో ఇవన్నీ కూడా నడుస్తాయి. కాకపోతే ఒకటేంటంటే ఏవి నడిచినప్పుడు కూడా అటు ప్రతిపక్షానికి కానీ అధికార పక్షానికి కానీ ఒక ముఖ్యమైన బాధ్యత ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలే అంతిమంగా. ఒక్కటి చెప్పండి పాపిరెడ్డి గారు, ఏదైనా రాజకీయం చేయాలంటే రాజకీయం చేయొచ్చు, కానీ ప్రజాప్రతినిధులుగా ప్రజలు ఒక పాత్ర ఇచ్చినప్పుడు, ప్రతిపక్ష నేతగా పాత్ర ఇచ్చినప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ళిపోవడాన్ని ఎలా చూడాలి? ఇప్పటికైనా రాజకీయాన్ని పక్కన పెట్టి కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ళాలంటే మీరు ఏం చెప్తారు? చివరిగా చెప్పండి. ఒకటేంటంటే అదే ఇప్పుడు కేసీఆర్ చాలా తప్పులు చేసినాడు. కేసీఆర్ తప్పులు ఇప్పుడు మనం మాట్లాడిన కదా, నేను చెప్పమంటే నాకు టైం ఇస్తే మళ్ళీ చెప్పండి 100 తప్పులు చెప్తాను నేను. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా తెలియదు, మాకు తెలిసిన అన్ని వచ్చినా కాబట్టి తప్పులు చేసిండు కాబట్టి ఆయన ఓడిపోయిండు, బయట ఉన్నాడు. అయిన తర్వాత కూడా దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ అపోజిషన్ అంటే 2023 నుంచి 2025 వరకు కూడా ఆయన పెద్దగా ఆయన వ్యవహార శైలి ఎంత మాత్రం మారలేదు. అధికారంలో ఉన్నప్పుడు గట్లే, అధికారం పోయిన తర్వాత కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా పెద్దగా అసెంబ్లీకి వచ్చిన దాఖలాలు తక్కువ, సెక్రటరీకి వచ్చిన దాఖలాలు తక్కువ, ప్రజలను కలిసిన దాఖలాలు తక్కువ. ఇవన్నీ కూడా అన్ని సమబట్టి 2023 ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయినట్టు ఉట్టి ఓడిపోలేదు. ఇవన్నీ కూడా ప్రజలకు నచ్చలేదు కాబట్టి ప్రజలు ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇది కరెక్ట్ అనుకున్నారు, వాళ్ళు గెలిపించారు. కాబట్టి ఒకటేంటంటే ఇప్పటి వరకు కూడా నేను చెప్పేది ఏంటంటే అది ఆ 10 ఏళ్ళు కాకుండా ఇప్పుడు 2 సంవత్సరాల వ్యవహార శైలి మార్పు పెద్దగా మారలేదు. ఇప్పుడు కూడా అసెంబ్లీకి రావాలి, ప్రతిపక్ష నేతగా పాత్ర పోషించాలి. ఒకవేళ ఇప్పుడున్న ప్రభుత్వం తప్పు చేస్తే ఆ తప్పులను ఎత్తి ప్రజలకు న్యాయం చేయాలి. ఎందుకంటే ప్రతిపక్షం ప్రజాస్వామ్యంలో ముఖ్యమైనది కాబట్టి దాన్ని పోషించాలి. కానీ అదే ప్రతిపక్ష నాయకునిగా ఆయన రావాలి, చేయడం లేదు. అంతకుముందు చేయలేదు, ఇప్పుడు కూడా చేయలేదు. కాబట్టి ఇవన్నీ లోపాలు ఉన్నాయి. కాబట్టి టీఆర్ఎస్ లో కాంగ్రెస్ ఇంత దూకుడుగా, రేవంత్ రెడ్డి ఇంత దూకుడుగా మాట్లాడుతున్నారంటే కొంతవరకు బీఆర్ఎస్ లేదా కేసీఆర్ స్వయం కృపరాధమే. ఆయన చేసిన తప్పులే ఆయనకు ఈ విధంగా జరుగుతున్నాయి. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి ఇంత దూకుడుగా ఘాటుగా మాట్లాడాడంటే కారణం ఏంటంటే కేసీఆర్ చేసుకున్న తప్పులు ఇప్పుడు కూడా అదే తప్పులు ఉన్నాయి. కాబట్టి నువ్వు అసెంబ్లీకి రావు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడు అంటే ఆయన వస్తలేడు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే టీఆర్ఎస్ తన వ్యవహార శైలిని మార్చుకోవాలి, కేసీఆర్ గారు మార్చుకోవాలి. తప్పులు చేస్తే, ఒకవేళ ప్రభుత్వం తప్పులు చేస్తే దాన్ని ఒక నిర్ణయ పద్ధతి ప్రకారం ఎత్తి చూపి ఇది తప్పులు చేస్తున్నాడు, దీనివల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నది, మీరు అన్న వాగ్దానాలు అమలు చేయడం లేదు, దానికి వాళ్ళు కార్యాచరణ పెట్టుకొని మొత్తం రాష్ట్రం అంతా తిరగని ప్రజల దగ్గర పోయి కాంగ్రెస్ చేసిన తప్పులు ఎత్తి చూపచ్చు. అట్లా కాకుండా ఇవి ఒకరికొకరు అనుకోవడంతో వచ్చే ప్రయోజనం తక్కువ. కాబట్టి ఇప్పటికైనా ఒక ఆరోగ్యకరమైన రాజకీయాలు అంటూ అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ చేస్తే రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ కావాలి. రైట్, ధన్యవాదాలండి పాపిరెడ్డి గారు. చర్చలో పాల్గొని మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి మెట్టు సాయి కుమార్ గారు. అదేవిధంగా ధన్యవాదాలండి బండారు రామ్మోహన్ గారు. ఇక ఎందుకో ఆయన జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు, బట్ ఆయనకి ఇక్కడ టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది, ఆయన అందుబాటులో లేరు. ఇక ఇది ఈరోజు డిబేట్. ఏమైతే తోలు తీస్తానని కేసీఆర్ చాలా కాలం తర్వాత బయటకు వచ్చి ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా అదే స్థాయిలో మరి తిప్పి అంత పెద్ద మొత్తంలో స్ట్రాంగ్ కౌంటర్ అయితే మరి కేసీఆర్కి పడటం జరిగింది. అదేంటంటే ఆ శపథం ఏంటంటే తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం మరొకసారి నిన్ను మరి నీ కుటుంబాన్ని ఈ రాజకీయాల్లో సీఎం కానియనని చెప్పి మాట్లాడిన మాట రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడారో దీన్ని చాలా సీరియస్గా అయితే తీసుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు కూడా. సార్, రానున్న రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇదే దూకుడుతో ముందుకు వెళ్ళున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మంచి దూకుడు మీద ఉంది, ప్రజల్లో కూడా మంచిగా వైపుగా వెళుతున్నట్లుగా పాజిటివ్ వైబ్స్ అయితే కనబడుతున్నాయి. మరి ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, దేనిలో చూసుకున్న విజయ్ డంకన్ అయితే మోగించింది. మరి దాని మీద మంచి ఊపు మీద ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలే విజయ లక్ష్యంగా ముందుకు వెళుతున్న తరుణంలో ఈ రకంగా కేసీఆర్ వచ్చి మాట్లాడటాన్ని, అలా మళ్ళీ వెళ్ళిపోవడాన్ని బీఆర్ఎస్ శ్రేణులు కూడా మరి తట్టుకోలేకపోతున్న పరిస్థితి, సరిగ్గా కౌంటర్ చేయలేని పరిస్థితి. బీఆర్ఎస్ నాయకులందరూ కూడా కేసీఆర్ బయటకు వచ్చి నిరంతరం యాక్టివ్గా ఉండాలని కోరుకుంటున్నారు. ఆయన ఎల్లుడు మళ్ళీ వచ్చుడు, మళ్ళీ ఎల్లుడు మళ్ళీ వచ్చుడు, ఇదే సరిపోతుంది. కానీ ఎక్కడ కూడా ప్రాపర్గా ఆయన ఒక విధానం మీద వెళుతున్నట్టుగా లేదు అని చెప్పి మరి బీఆర్ఎస్ నాయకులందరూ కూడా మల్ల గుల్లాలు పడుతున్న పరిస్థితి. మరి
తన వాగ్దాటితో మాయల మాంత్రికుడిగా పేరు తెచ్చుకుని మాటలతో బురిడి కొట్టించగలిగి అవసరమైతే నందిని పందిని చేయగలిగిన అంత అపారమైన అనుభవం ఉన్న కేసీఆర్ ఈ రకంగా మరి అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోవడాన్ని ఏ రకంగా చూడాలి, రానున్న రోజుల్లో మళ్ళీ యాక్టివ్ అవుతారా లేదా ఏమనుకుంటున్నారో మీరు కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. ఏఎన్ఎన్. నమస్తే.